మాట్లాడకూడదని మమ్మల్ని వార్న్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు మాకు తేడా అది. ఓకే, నాగమల్లేశ్వర గారు మాట్లాడు సార్. నా వాయిస్ క్లారిటీగా రావట్లేదు అని అంటారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, మాట్లాడండి. సార్, ఇవాళ పాపం జనసేన నాయకులు చెప్పినట్టుగా పాపం అన్నిసార్లు తిట్టారంటే వ్యక్తిగతంగా మాట్లాడినందుకు కాదు, ప్యాకేజీ స్టార్ అన్నందుకు ఆయన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టింది. అది కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఎలాగ ఒక వీడియో ఎంక్వైరీ చేసి తీసి చూపించారో ఆయనని ప్యాకేజీ స్టార్ అన్నందుకు. ఆయన ప్యాకేజీ స్టార్ మేము కాదు, ఆయనే గతంలో ఎలక్షన్ కి చెప్పేటప్పుడు ఒక ప్రచారంలో భాగంగా ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్యాకేజీ స్టార్ అంటారా, నేను డబ్బులు తీసుకున్నానని అంటున్నా కానీ టీడీపీ వాళ్ళ మీద నెట్టేసి ఆయన ఒక వీడియో మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఎన్నో వీడియోలు మాట్లాడతారు, మీకు కూడా కష్టమే. ఎందుకంటే ఒక మాట మీద స్టాండ్ అయ్యే వ్యక్తి అనుకోండి, దాన్ని డిఫెండ్ చేసి మాట్లాడడానికి మీకు కూడా అనుకూలంగా ఉంటది అధికార ప్రతినిధులకి. గుంటూరులో ఒక ఇన్ని మాటలు మాట్లాడడానికి మీకు కూడా కష్టమే బ్రదర్, మీరు ఎతకడం కూడా కష్టమని అనిపిస్తుంది. ఇంకా ఆయన కంటెస్ట్ మాట్లాడింది వేరు, మీరు చెప్పేది వేరు. ఆయన కంటెస్ట్ మాట్లాడింది వేరు, మీరు చెప్పేది వేరు. నేను కావాలంటే వివరిస్తాను, ఊరికి ఎందుకు దాని గురించి మీరు మాట్లాడతారు కానీ వదిలేండి. దళితుల కోసం మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ గారిని డోర్ డెలివరీ చేశారు అని అంటే ఆయన ఏం వదిలిపెట్టలేదు. ఎవరు ఏ హయాంలో చేసినా కూడా దళితుల మీద చేస్తే నేను ఊరుకునేటువంటి అమ్మాయిని కాదు. పాపం నేను వైజాగ్ లో ఉంటాను, అలాగే నేను కూడా స్పందించే అమ్మాయినో కాదో కూడా మీరు ఎంక్వైరీ చేయాలా. చేస్తుంటే మీరు ఈ లైవ్ డిబేట్ లో నన్ను ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళే కాదు. ఒక విషయం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉన్నా కూడా అతన్ని జైల్లోకి పంపించారన్న విషయాన్ని మీరు గమనించాలా. ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి విషయాన్ని ఏం చేశారో కానీ మీకే తెలియలేదు. ఎందుకంటే మీరు ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో మీ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి పాపం నిన్ననో మరి మొన్న బెయిల్ వచ్చినట్టుంది, అమ్మాయికి వస్తుందో మరి వచ్చిందో కూడా. ఇన్ని రోజుల నుంచి కార్యకర్తలకి 111 యాక్ట్ పెట్టి ఒక్కరికి రాలా. 6 నెలల నుంచి 7 నెలల నుంచి కార్యకర్తలందరూ జైల్లో మొక్కుతున్నారు. ఒక చేసినటువంటి ఆమెకి ఎంట్రీగా ఉన్నటువంటి ఆవిడికి మాత్రం బెయిల్ వచ్చేసింది. ఎట్లా సార్ ఇది? ఏ నాయకత్వం ఇది? మరి మీకు అక్కడ మీకు సరే ఒక నిమిషం, టైం అవుతుంది. ఎవరు మేడం, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తమిళనాడు కదా, తమిళనాడు కదా. ఒక నిమిషం మేడం, సరే మేడం, ఓకే. ఈ ఆడియో వల్ల ఇప్పుడు ఈ ఆడియో ప్రాబ్లం వల్ల సమస్య వస్తుంది. ఒక్క నిమిషం, క్లోజ్ చేద్దాం. ఓకే నాకు టైం అవుతుంది, ప్లీజ్. నేను అనదర్ గెస్ట్ కి ఇవ్వాలి, ప్లీజ్. ఓకే నాగార్జున గారు క్లోజ్ చేయండి ప్లీజ్. మా సోదరి మన అంటుంది, నేను ఈరోజు దళితుల్లో పుట్టి చాలా స్ట్రగుల్ అవుతున్నా పైకి రావాలంటే మీరే కాదమ్మా, పక్కనున్న అజయ్ గారు కానీ వివేక్ గారు కానీ నేను కానీ వేరే క్యాస్ట్లో పుట్టినా కానీ మేము స్ట్రగుల్ అవుతున్నాం రాజకీయంగా ఎదగడానికి. ఎందుకంటే ఈరోజు రాజకీయంలో ఎదగడానికి కులం ఒకటే కాదు, కావాల్సిన ఇంధనం ఏంటంటే డబ్బు ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు, డబ్బు లేకపోతే ఎవరు ముందుకు రారు. అలాగే చెప్తా, మా సోదరేమని చెప్తా, నా రక్తం మరిగేదని మా అజయ్ బాబు కోట్ చేశారు. రైట్, రక్తం మరిగేటప్పుడు నేను ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో స్పందించానని చెప్పడం జరిగింది. నిజంగా ఒక మాట మాట్లాడి వదిలేస్తే పోయిద్దా ఈ విషయాలు? ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక మాట మాట్లాడి వదిలేస్తే సరిపోయిద్దా? మీరేం చేయాలి? మీ నాయకుడి మీద, మీరున్న పార్టీ మీద స్టాండ్ తీసుకొని మాట్లాడలేమని. మీరు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే మేము ఈ పార్టీలో కంటిన్యూ అవుతాం. మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఇంకా మీరు కారులో ఎక్కించుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు? అసలు ఏంది మీ పార్టీ స్టాండే మీకు తెలియనప్పుడు, మీ పార్టీ దళితులు చేసిన మోసాలు, అక్రమాల, అన్యాయాల గురించే మీకు స్పందించడం, క్వశ్చన్ చేయడం, దాని మీద సరి చేసుకునే అవకాశాన్ని మీ పార్టీ మీకు ఇచ్చేయనప్పుడు మీరు ఆ పార్టీలో ఉపయోగం ఏముందమ్మా ఉండి కూడా? మీరు దాని మీద స్పందించాలి కదా. ఇంకా పోతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా చంద్రబాబు గారి నుంచి 2 మాటలు మాట్లాడడం జరిగింది సార్. శిశుపాలుడు కూడా ఓకే మేడం. సరే ఇప్పుడు అన్ని
వీళ్ళ బాధ ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే మేడం ఒక్క నిమిషం టైం అవుతుంది. మరి మీ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నాడా? కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాదు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నాకు పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ నాయకుడు మంచి చేస్తే అతన్ని నేను మెచ్చుకుంటాను. ఎందుకు? నా సొసైటీ బాగుపడింది. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒకే షో టైం లేదమ్మా, నాకు టైం అయిపోతుంది. ఒక్క రాజకీయ ఆగండి మేడం ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఒక రాజకీయ నాయకుడికి మీరు మాట్లాడండి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్. మీరు మాట్లాడండి మేడం, వినండి మేడం ప్లీజ్ మేడం, టైం అయిపోతుంది. ఒక నిమిషం అండి నాగమల్లేశ్వర గారు, ఒక నిమిషం. ఏం పార్టీ అమ్మ మీది? తల్లి మీద కేసేసి తండ్రి మీద కేసేసిన పార్టీలు అమ్మ మీ. తల్లిదండ్రుల మీద ఎవరైనా కేసేస్తారా? మీరు డిబేట్ల ముందు వచ్చి మాకు నీతులు నిజాయితీలు ఎలా ఉండాలి ఏంటో చెప్తారు మీరు మాకు. తల్లి మీద తండ్రి మీద కేసేసిన జీవితాలమ్మ మీ. తండ్రి మీద తల్లి మీద కేసేసిన జీవితాలమ్మ మీ. మీరు మా ముందుకు వచ్చి అలా ఉండాలి ఇలా నీతులు చెప్తున్నారా? మీరు మాకు నీతులు చెప్తున్నారా? ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు సార్? సొసైటీలో ఇప్పుడు మాతో పాటు ఒక ముగ్గురు నాయకులు ఉన్నారు ఇక్కడ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటారు? నేను మంచి చేస్తే ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి, దాని గురించి చెప్పుకోవాలని చెప్పి ఆ పొగడ్తలు కావాలని కోరుకుంటారు సార్. నా మెచ్చిని నేను చేసిన మంచిని మెచ్చుకోవాలని కోరుకుంటాను. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు మంచి చేసినా కదా అది మనం చెప్పుకోవాలి. దాని గురించి ఎందుకు సార్ వీళ్ళు బాధపడతారు? అదేంటంటే మేము మర్డర్ చేస్తే మీరు ఎందుకు స్పందించరు? దానికి ఎందుకు సపోర్ట్ చేయరు? మేము మానవంగా చేస్తే మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయరు? మేము లిక్కర్ స్కామ్ చేస్తే మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయరు? లేదా మట్టి స్కామ్ చేస్తే మాకెందుకు సపోర్ట్ చేయరు? జగనన్న ఇళ్ల స్థలాల్లో స్కామ్ చేస్తే మీరు మాకెందుకు సపోర్ట్ చేయరు? నాగార్జున గారు ప్లీజ్. సార్ వీళ్ళ చేసిన అక్రమాలు అన్ని చూసిన తర్వాత వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. వీళ్ళకి సపోర్ట్ చేసిన అనుకోండి, మాకున్న ఓటు బ్యాంక్ కూడా పోయింది సార్. మేము ఎందుకు సపోర్ట్ చేస్తే వీళ్ళకి ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి అయ్యో మాకు సపోర్ట్ చేయట్లా, అయ్యో మాకు సపోర్ట్ చేయట్లా, మీకు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం తల్లి? మాకు అర్థం కాదు. ఓకే నాగార్జున గారు థ్యాంక్ యూ. ప్లీజ్ మేడం ఒక్క నిమిషం. థ్యాంక్ యూ నాగార్జున గారు ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హార్ట్ డిబేట్. థ్యాంక్ యూ నాగార్జున గారు. అలాగే